ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా అతన్ని నీ చేతిలో రొట్టెలంలాగా జీవించాలని ఆశ కలిగి ఉన్న మా జీవితాలని విరవమని, నీకు ఆశీర్వాదకరంగాను ఇతరులకి దీవెనకరంగాను మార్చమని బ్రతిమలాడుకుంటూ ప్రభా నా తండ్రి యేసయ్య, నువ్వు మాట్లాడిన మాటలు మేము ధ్యానిస్తుండగా మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించి మీ వాక్యం ద్వారా మమ్మల్ని విడుదల చేయమని వేడుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ ప్రార్థన అంతే వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకి ఇస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, దేవుని చేతిలో మనము రొట్టెలము. హల్లెలూయా. దీన్ని ఎలా మరి చెప్పాలనుకుంటుంటే, దేవుని చేతిలో రొట్టెలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఏమనుకుంటున్నారండి? రొట్టెలు ఏమి రొట్టెలు ఏంటి రొట్టెలు? మరి ఆయన చేతిలో మరి దీవించబడకుండా, మరి ఆయన చేతిలో మనం ఉండకుండా మనం ఇతరులకి దీవెనకరంగా మనము మార్చబడలేమనే సత్యము ద్వారా ఈరోజు మీ ముందుకి కొన్ని సత్యాలు చెప్పాలని వచ్చానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మాట, మరి ఈ వాక్యము అనేది అంటే ఈ సందర్భం అనేది ఈ అంటే ఈరోజు నేను ధ్యానించబోతున్న ఈ మాటని మరి మీకు చెప్పాలనుకుంటున్న ఈ సత్యము నేను ఎక్కడి నుండి తీసుకున్నాను అంటే, మరి ముఖ్యంగా యోహాను సువార్తలో మరి 6వ అధ్యాయంలో రాయబడిన మరి అంశం నుండి తీసుకున్నానండి. అవునండి. మరి అదే మరి 5 రొట్టెలు 2 చేపల్ని మరి దేవాది దేవుడు 5,000 మందికి ఏ రీతిగా పంచిపెట్టాడు అంటే, 5,000 మంది పురుషులకి, అలాగనే మరి ఇంకెంతమంది మరి వారికి సంబంధించిన స్త్రీలు, అలాగే మరి పిల్లలు ఉన్నారో మరి వాళ్ళందరికీ కలిపి ఎలా మరి విస్తరింపచేశాడు, ఎలా పంచిపెట్టాడు అనే దాని మీద మరి ఈరోజు కొన్ని విషయాలు ధ్యానిద్దామండి. నిజమే, నేనేంటంటే ఈరోజు అభివృద్ధి అనే దీవెన గురించి మాట్లాడాలనుకోవట్లేదు, కానీ అంటే నేను ఒక ప్రాస్పెరిటీ మెసేజ్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు, కానీ ఆయన చేతిలో మనం ఎలా ఉండాలి, ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు, ఆయన చేతిలో విరవబడితే మనం ఏ రీతిగా ఇతరులకి దీవెనకరంగా మార్చబడతామో. అవునండి, అది కూడా ప్రాస్పెరిటీ గురించే కాదనట్లేదు, కానీ మరి కంప్లీట్గా మరి దేవాది దేవుని నామంలో మరి దేవుని ఆత్మకి ఈరోజు నేను సమర్పిస్తుంటుండగా ఆయనే మనల్ని సర్వసత్యంలోకి, అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటిది, నిజంగా మనం ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండడం అంటే ఏంటో అనే సత్యాన్ని మనం ఈరోజు నేర్చుకుందామని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమృద్ధి కలిగిన జీవితాన్ని, అలా అంత మాత్రమే కాదు, అవును, మనకి జీవితాన్ని అలాగే సమృద్ధి కలిగిన జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడని చెప్తున్న దేవాది దేవుని నామంలో ఈరోజు మీరు జాగ్రత్తగా ప్రతి మాటని వినమని కోరుకుంటున్నాను. మరి మీరు అందరూ బైబిల్ మరి మీ దగ్గర ఉన్నట్లయితే దయచేసి యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మరి చక్కగా మనం ఈరోజు ధ్యానిద్దామండి. మరి దానికంటే ముందు ఈ సందర్భం ఈ రెండు సందర్భాలు ఉన్నాయండి. మత్తయి సువార్తలో మరి 2 సందర్భాలుగా విభజించబడింది. అంటే 2 సార్లు దేవుడు అద్భుతం చేశాడు. మరి అలాగే లూకా సువార్త మరి కూడా మరి ఈ అద్భుతం గురించి రాయబడింది. అలాగే యోహాను సువార్తలో కూడా ఈ అద్భుతం గురించి ప్రత్యేకంగా రాయబడిందండి. మరి ఏంటి అద్భుతం అంటే, మరి ఆయన విరిచి పంచిపెట్టాడండి. 5 రొట్టెలు మాత్రమే ఉన్నాయి, 2 చిన్న చేపలు మాత్రమే ఉన్న ఆ సందర్భంలో, అంటే ఆ చేతిలో ఉన్న వాటిని మరి 1000 మందికి మరి దేవాది దేవుడు పంచిపెట్టడం జరిగింది. ఈరోజు నా జీవితాన్ని, నీ జీవితాన్ని, ఒంటరిగా ఉన్నావా, నువ్వు అసలు ఏవే సపోర్ట్ లేకుండా ఉన్నావా, హల్లెలూయా, ఇదిగో నేనేం చేయగలను, నా దగ్గర ఏమీ లేదే అని చెప్పేసి నువ్వు ప్రయాసపడుతున్నావా, నువ్వు ఏదో సాధించి సంపాదించి మరి ఇతరులకు ఇవ్వాలని కూడా నువ్వు పాకులాడుతున్నావా, దేవాది దేవుడు ఈరోజు మనకేం చెప్తున్నాడు తెలుసా? ఆ చిన్న బాబులాగా, హల్లెలూయా, మరి చిన్న బాబు తన దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఏ రీతిగా ఇచ్చాడు, నీ దగ్గర ఎంత ఉందో ఆ కొంచెం నువ్వు ఇచ్చి దీవెనకరంగా మార్చబడేలాగా, మరి ఇతరులకి దీవెనకరంగా మార్చబడేలాగా నేను మార్చటకు ఇష్టపడుతున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. మొట్టమొదటిగా మత్తయి సువార్తలో చూసినప్పుడు 14వ అధ్యాయంలో 3 నుండి 21వ వచనం వరకు చూసినప్పుడు అక్కడ ఏముంది అంటే 5 రొట్టెలు 2 చేపలేనండి. మరి దేవాది దేవుడు అక్కడ ఏం చేశాడు అనేది చూస్తే, ఆ మొదటి సందర్భంలో ఏం చేశాడని చూస్తే, ఫస్ట్ ఆ రొట్టెను ఎత్తుకున్నాడండి. ఎలా ఎత్తుకున్నాడు అంటే, మరి అలా పరలోకం వైపు చూపించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అంటే ఏం చేశాడు, ఆ రొట్టెని ఆయన చేతులకి ఇవ్వబడిన ఆ రొట్టెని మొట్టమొదటిగా ఆయన దీవించాడు, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఆ తర్వాత బ్లెస్ చేశాడు, అంటే మరి అతను దాన్ని దీవించాడు. ఆ తర్వాత దాన్ని విరిచి పంచిపెట్టాడండి. మరి ఎందుకు విరిచాడు అంటే, పంచిపెట్టడానికి విరిచాడు. వాడి 3 విషయాలు చేశాడు యేసు ప్రభు వారు. ఆ రొట్టెని ఎత్తుకొని, ఒకటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు, 2వది దాన్ని దీవించాడు, 3వదిగా దాన్ని విరిచి పంచిపెట్టాడండి. మరి అంటే 4 కార్యాలు అక్కడ చేసినట్టుగా తెలుసు. అలాగే 2వ సందర్భంలో కూడా మరి అక్కడ చూస్తే మరి 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చేపలు ఉన్నాయి. ఆ సందర్భంలో కూడా అలాగనే మరి రొట్టెను విరిచాడు, రొట్టెను ఎత్తిపట్టాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లి, అంటే ప్రతి విషయంలో కూడా, అంటే ప్రతి సందర్భంలో కూడా అలాగే చేశాడు. నేను అడిగాను, మరి దేవా, మరి ఎన్నో అద్భుత సూచక క్రియలు బైబిల్లో రాయబడేయండి. మెయిన్గా యోహాను సువార్తలో, అంటే మరి
4 సువార్తల్లో చూసినప్పుడు మరి ఒక సందర్భాన్ని ప్రతి సువార్తలో కూడా రికార్డ్ చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, మరి గుడ్డి వాళ్ళని, మరి 3 గుడ్డి వాళ్ళని కూడా మనము స్వస్థపరిచినట్టు తెలుసు. మరి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా స్వస్థపరిచినట్టుగా కూడా మనకు తెలుసు. మరి కుంటి వాళ్ళని ఎలా లేపడం మనకి తెలుసు. ఒక్కొక్కరిని ఒక్కొక్కరి రీతిగా మరి స్వస్థపరిచాడు, లేపి నడిపించడానికి మరి అద్భుత కార్యాలు చేశాడు. మరి ఇక్కడ కూడా 2 సందర్భాలలో హల్లెలూయా మెయిన్గా మత్తయి సువార్తలో చూసినప్పుడు 2 సందర్భాల్లో ఒకసారి ఏమవుతుందంటే మరి అక్కడ 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి పంచాడండి. మరి రెండో సందర్భంలో చూసినప్పుడు మరి 4,000 మందికి మరి 7 రొట్టెల్ని కొన్ని చేపల్ని మరి పంచినట్టుగా మనకు తెలుసు. ఇక్కడ చూస్తే మొదటి సందర్భంలో 12 మరి బాస్కెట్ ఫుల్ ఆఫ్ అంటే మరి 12 గంపల మరి ఆ రొట్టెలు మరి మిగిలినవని, అది మరి అవి ఎవరికి ఇచ్చాడో మనకు తెలియదు. నేను అనుకుంటున్నాను 12 మంది శిష్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప తీసుకున్నారేమో, అది తర్వాత విషయం. కానీ 12 గంపలు సమృద్ధిగా మిగిలిపోయినట్టుగా తెలుసు. మరి అలాగే మరి 4,000 మందికి పంచిన తర్వాత మరి ఎన్ని బాస్కెట్లు అంటే ఎన్ని గంపలు మిగిలాయంటే 7 మరి గంపలు మిగిలినట్టుగా మనకు తెలుసు. అంటే దీవించబడిన తర్వాత మరి బ్రేక్ చేసిన తర్వాత హల్లెలూయా మరి అది పంచిన తర్వాత కూడా మరి ఇంకనూ మిగిలినట్టుగా మనకి తెలుసండి. హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ సందర్భాన్ని యోహాను సువార్తలో మరి యోహాను గారు ఏ రీతిగా రికార్డ్ చేశాడంటే, ఎలాగా రాశాడు, తన అనుభవపూర్వకంగా తను చూసిన మరి తను అనుభవించిన ఆ సందర్భాన్ని ఏ రీతిగా రాశాడనేది ఒక వచనము తర్వాత ఒకటి మనం ధ్యానించి చూసినప్పుడు మరి కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు మనము దీని నుండి నేర్చుకుందామండి. యోహాను సువార్త మరి 6వ అధ్యాయము 1 నుండి 18 వచనాలకి 15 వచనాలకి మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమని రాయబడి ఉన్నది అనేది చూస్తే మరి 3వ వచనం నుండి మీకోసం చదువుతున్నానండి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా అను యూదుల పండగ వచ్చి ఉన్నది. మరి కాబట్టి యేసు కన్నులెత్తి జనులు తన యొద్దకి వచ్చుట చూసి వీరు భుజించు చూడండి, చాలా మంది వస్తున్నారు. వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెద్దుమని పిలుపుని అడిగగా, హల్లెలూయా అడిగాడు. కానీ యేసు చేయవలసినది ఏంటో తనకి తెలుసు అండి, ఆల్రెడీ తెలుసు అని కూడా అక్కడ కేవలం మరి పిలుపు గారిని పరీక్షించడానికి, అంటే ఈ వచనం అంతా చదవడానికి ఇప్పుడు మనకి సమయం సరిపోదు. కానీ మరి ఇక్కడ సందర్భాన్ని ఎలా మరి నేను వర్ణించాలనుకుంటున్నాను అంటే, అక్కడ ఏం జరుగుతుందంటే మరి వారు కొండ మీద ఎక్కి ఉన్నారు యేసు ప్రభుతో పాటుగా. యేసు ప్రభు శిష్యులు కూడా అక్కడ ఉన్నారండి. ఆ శిష్యులతో మరి పిలుపు గారు మరి ప్రత్యేకంగా అక్కడ ఉన్నట్టుగా మరి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే అందరూ ఉన్నారు మరి పిలుపు గారితో మరి ఈరోజు మరి ద్వారా మన దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. మరి ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ చూసినప్పుడు మరి అక్కడ ఆ జనాలంతా వస్తున్నారు. మరి నిజం చెప్పాలంటే యేసు ప్రభు వాక్యం చెప్పి దీవించి ఆశీర్వదించి వారికి కావాల్సిన మరి స్వస్థతలు అది ఏదైనాను మరి వారిని బ్లెస్ చేసి పంపిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ పిలిప్ ఏం సమాధానం ఇస్తాడో అని ఎదురు చూస్తూ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇంతమందికి మనం రొట్టెల్ని ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తామని చెప్తూ ఆయనకి తెలుసు ఎలా తీసుకురావాలి. చూడు తనకి తెలుసండి, తను తెలిసిన వాడే ఉన్నాడు. మరి కేవలం పిలిప్పును పరీక్షించుటకు మాత్రమే పరీక్ష ఈ ప్రశ్న అడిగాను అని వాక్యం చెప్తుంది. ఆ తర్వాత అందుకు పిలుపు ఏమంటున్నాడు తెలుసా, వారిలో ప్రతివానికి కొంచెము పుచ్చుకొనుటకైనను మరి 200 మరి దేవారములు రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. అక్కడ ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, ఒక బయట ముక్క అంటే ఒక చిన్న ముక్క వారికి ఇవ్వడానికి, ఒక ముద్ద వారికి పెట్టడానికి మరి 200 దేవారములు సరిపోదు అని ఒక అమౌంట్ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మరి తనేమనుకుంటున్నా అంటే, వీళ్ళందరికీ మనం తీసుకురాలేమయ్యా అంటే, పిలుపు ఏంటంటే ఆ జన సమూహం ఎంతమంది ఉన్నారో ఒక అంచనా వేస్తే మరి 5,000 మంది అని ఒక వాక్యం చెబుతుంది. కాబట్టి మరి 5,000 మంది పురుషులు మాత్రమే. మరి అంతమంది అంటే ఇంకొక 5,000 మందిని వేసుకుంటే పిల్లలు మరి అలాగే మరి స్త్రీలు కూడా కలిపితే మరి 15,000 మంది అనుకోవచ్చు, 12,000 మంది అనుకోవచ్చు, ఎంతమంది అయినా కానీ మరి వాళ్ళందరికీ మరి అంచనా వేయలేకపోతున్నాడు అండి. హల్లెలూయా. అంటే పిలుపు జ్ఞానానికి అందట్లేదు. ఎంత సరిపోతుంది, ఒక ముద్ద అయితే ఇంత మరి వీళ్ళందరూ కావాలంటే ఇంత అని కూడా ఎస్టిమేషన్ చేయలేకపోతున్నాడు అండి. అంత అల్ప జ్ఞానిగా ఉన్నాడు మరి ఇక్కడ పిలుపు గారు. మరి ఆ తర్వాత అదే సందర్భంలో అక్కడే ఉన్న ఆండ్రూ గారు ఒక మాట మాట్లాడారు. ఆంద్రేయ గారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా ఇక్కడ ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, మరి ఇవైతే సరిపోవు కదా అని చెప్పేసి అని అంటున్నాడు. ఇక్కడ ఆగిపోదామండి కాసేపు. మొట్టమొదటిగా పిలుపు గురించి మనం ధ్యానించాం. ఏమంటున్నాడు ఆ పిలుపు, మరి ఏమంటున్నాడు ఆ ప్రశ్నకి జవాబుగా, అయ్యా వీరికి అసలు మనం ఎంత ఇవ్వగలమో కూడా మనం అంచనా చేయలేము, మరి ఎలా తీసుకొచ్చి పట్టగలమని చెప్పేసి అక్కడనే మరి తను ఊహించలేకపోతున్నాడు, మరి విశ్వసించలేకపోతున్నాడు, అసలు ఆ ఫ్యూచర్ని చూడలేకపోతున్నాడండి. అది అల్ప విశ్వాసము కాదు, కానీ అది అసలు అపనమ్మకం కంప్లీట్గా. ఇంకా అది నమ్మకం లేని సిచ్యువేషన్, అది మన వల్ల కాదు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్లోకి పిలుపు గారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ఆండ్రూ గారు వచ్చేసి మరి ఆంద్రియా గారు వచ్చి ఏం చెప్తున్నారు
అంటే ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు, ఆయన చేతిలో మరి ఇంత మాత్రమే ఉంది అని చెప్పేసి తీసుకొచ్చాడు. ఇక్కడ ఆండ్రియ విషయంలో ఆలోచించినప్పుడు ఆయన విశ్వాసాన్ని బట్టి నేను సంతోషిస్తున్నానండి. అవును, నిజం చెప్పాలి అంటే అది సరిపోదని మరి ఆండ్రియకి తెలియదా? తెలుసు. కానీ అక్కడ ఏంటంటే ఇది మాత్రమే ఉంది ప్రవ్వా, మరి దీన్ని ఏమన్నా చేయగలవా అని చెప్పేసి ఒక చిన్న విశ్వాసపు కార్యముతో మరి తను మొట్టమొదటిగా చేసిన కార్యం ఏంటంటే పేతురు అనే తన సహోదరుని మరి పరిచయం చేసింది కూడా ఆంద్రియనే. వరకండి యేసు ప్రభు వారికి మరి అక్కడ అంత గొప్ప కార్యము చేసి పేతురు యేసు ప్రభు దగ్గరికి రావడానికి కారకుడైన ఆంద్రియ ఇక్కడ ఈ పెద్ద అద్భుత కామునికి కారణమవుతున్నాడు. కారణం ఏంటంటే ఆయనలో ఉన్న చిన్న విశ్వాసం. హల్లెలూయా. ఆ చిన్న విశ్వాసముతో ఆ చిన్న బాలుడి దగ్గర ఉన్నది తీసుకొచ్చాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, ఫిలిప్ చూస్తే ఇంపాసిబుల్ అంటున్నాడు, ఆంద్రియ చూస్తే ఇదేమన్నా చేయగలమా ప్రభా, ఇదైతే సరిపోదు కానీ చేయగలమా అని ప్రశ్నించుకుంటూ మరి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. మరి మూడో వ్యక్తి గురించి మరి ఆలోచన చేస్తే చిన్న బాబండి. మరి ఆ బాబు ఏం చేశాడు అంటే మరి నేను అనుకుంటున్నాను ఆంద్రియమే తన దగ్గరికి వెళ్ళి లాక్కొని వచ్చినట్టుగా నేను అనుకోవట్లేదు. ఇదిగో నీ దగ్గర ఏముంది అని లాక్కొని వచ్చాడని నేను అనుకోవట్లేదు. కానీ ఆ బాబుయే, ఆ చిన్న బాబే మరి తన చేతిలో ఉన్న రొట్టెల్ని మరి తన దగ్గర ఉన్న కొంచెం మరి తన కోసం తెచ్చుకున్న ఆ కొద్ది ఆహారాన్ని తీసుకొచ్చి ఇది నా దగ్గర ఉందని చూపిస్తున్నాడటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎంత గొప్ప విశ్వాసమైన కార్యము అంటే ఆ చిన్న బాబు ఏ రీతిగా ఉన్నాడు, ఏ రీతిగా నమ్ముతున్నాడు అని అంటే అబ్బో ఇది నాది కదా. అసలు చిన్నపిల్లల మెంటాలిటీ ఉంటుంది, నాది అనేది ఎవరికి ఇవ్వరు కదండి, అమ్మోది నాది అంటారు. కానీ ఈ చిన్నపిల్లవాడు ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి మరి నాకు కావాలి, మరి నా ఆకలికి కావాలి అని చెప్పేసి ఆలోచించకుండా ఇదిగో అని చెప్పేసి ఆంద్రేయ గారికి చూపించడం అనేది జరిగింది ఫస్ట్ పాయింట్. మరి ఇంకొకటి మరి ఆంద్రేయ కూడా అరే ఈ చిన్న పిల్లోడి ఆహారం తీసుకుని మేమేం చేసుకుంటాం, ఆడు చిన్నోడు కదా వాడికే సరిపోదు అని చెప్పేసి పోరా అని చెప్పేసి అంటే మామూలుగా అంటాం కదా అది ఎందుకు లేచా అని చెప్పేసి అంటాం కదండి. చాలా మంది అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పేసి చాలా మరి కొంతమంది ఆలోచనలు చిన్న చిన్నగా ఉంటాయి. మరి కొంతమంది మరి వాళ్ళు ఇచ్చిన సలహాలని మనం కొట్టి పడేస్తూ ఉంటాం, అది కాదులేదు అని చెప్పేసి. పెద్దవారమైన మనం చిన్నవాళ్ళ మరి సలహాలు కూడా అసలు వినడానికి కూడా ఇష్టపడం. కానీ ఇక్కడ ఆంద్రియ ఆ పిల్లోడు రాగానే వద్దులేనా నీది నీకు సరిపోతుంది, నువ్వు తినలేను గాను, నీ ఆకలి తీర్చుకో అని చెప్పేసి అక్కడ వదిలేయకుండా మరి తను ఇచ్చిన దాన్ని విశ్వాసంతో ప్రభు ముందర పెట్టినప్పుడు మరి దేవుడు గొప్ప కార్యము చేశాడు. ఏం చేశాడు తెలుసా అండి? మరి అక్కడ కూడా ఎత్తిపట్టాడు, కృతజ్ఞతలు చెప్పాడు, దాన్ని బ్లెస్ చేశాడు, విరిచి మరి అందరికీ పంచమని చెప్పాడు. మరి లూకాసు వార్తలో మరి 9వ అధ్యాయంలో కూడా ఇదే సందర్భం గురించి రికార్డ్ చేశారండి. అక్కడ ఏమని ఉంటుంది అని అంటే మరి 50 మందిగా అంటే గుంపులుగా 50 మందిగా కూర్చోబెట్టండి అని కూడా ఉంటుంది. అంటే గుంపులుగా కూర్చోబెడితే మరి అక్కడ అల్లరి కానీ అంటే గందరగోళం అనేది కలగకుండా సిస్టమాటిక్ వేగా కూర్చోబెడితే ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి మరి అలా అంతమందికి మరి పంచిపెట్టినట్టుగా మరి బైబిల్ చెప్తుందండి. అవును, ఇది ఏ రీతిగా జరిగింది, ఏ రకంగా ఇంత గొప్ప కార్యము జరిగింది అనేది చూస్తే కేవలం మరి ఆ చిన్న పిల్లవాడు ఇచ్చిన దాన్ని బట్టండి. నిజమే, మరి మన జీవితంలో కూడా చూస్తాము, మన పిల్లలు కూడా ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులు లేవంటే వారి దగ్గర ఉన్న కిడీ బ్యాంక్స్ ఉంటాయి కదండి, వాళ్ళు దాచిపెట్టుకుని చిన్న మరి ఆ బాక్స్లలోకి వెళ్ళి తీసుకొచ్చి అమ్మ ఇది కావాలా అని చెప్పేసి వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళ మంచి మనసుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి మరి మనం కూడా ఏం చేస్తాం, పెద్దవారు మనం ఇచ్చిన డబ్బులే వారి కోసం మనం దాచిపెట్టడానికి వాళ్ళకి మరి నెలకు కొంచెమో పాకెట్ మనీ లాగా ఇచ్చినప్పుడు వారు దాచి పెట్టుకుంటారు కదండి. మనం కూడా చిల్లర లేని సమయంలో మన చేతిలో మరి కావాల్సిన సమయంలో మన దగ్గర మరి పాకెట్స్ అంటే మన పాకెట్స్ ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి తెలియకుండా తీసుకొని మనం వాడుకుంటాము, మళ్ళీ రీప్లేస్ చేస్తామని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఇట్లా చిన్న చిన్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో మనం ఎదుర్కొంటాం. వాటిని బట్టి మనం హర్షించవచ్చండి, మనం వాటిని బట్టి సంతోషించవచ్చు. ఆ చిన్న చిన్న విషయాల నుండి కూడా మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ చిన్న పిల్లోడు నాది కదా నేను ఇవ్వను అని చెప్పేసి తన చేతులు దాపెట్టుకోలేదు, కానీ తన చేతిలో ఉన్న ఆ రొట్టెల్ని తీసుకొచ్చి మరి ఆంద్రేయ గారికి ఇచ్చినప్పుడు మరి 1000 మందికి దీవెనకరమైన కారకుడుగా అయ్యాడండి. ఆయన కేవలం మరి శిష్యులలో ఒకరైన ఫిలిప్ అయితే అల్ప విశ్వాసము అసలు విశ్వాసం లేని పరిస్థితిలో ఉన్నాడు. ఆంద్రేయ అయితే చిన్న విశ్వాసముతో ఉన్నాడు. మరి ఇక్కడ అద్భుతకరుడైన యేసు ప్రభుని చూసిన ఈ చిన్న పిల్లవాడు మరి ఏం చేశాడంటే తనకున్నదంతా ఇచ్చేశాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా ఈ ముగ్గురు నుండి మనం నేర్చుకోవాల్సిన మొదటి సందర్భం ఏంటి అంటే మొదటి విషయం ఏంటంటే మరి నీ జీవితంలో నీ దగ్గర ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఇదిగో నాకు ఏ జ్ఞానము లేదు, ఇదిగో నా దగ్గర ఏదీ లేదు, నా దగ్గర డబ్బులు లేవు, మరి ఇతరులకి దాన ధర్మాలు చేయడానికి లేదు, మనసైతే ఉంది కానీ నేను ఎలాంటి పరిస్థితుల్లో లేను, అది కూడా దేవునికి కూడా ఇవ్వడానికి నా దగ్గర ఏ తలాంతు లేదని నువ్వు చెప్పేసి అనుకుంటున్నావేమో. కానీ దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ దగ్గర ఒకటి ఉన్నది. ఆ ఒక్కటి ఏంటి తెలుసా? ఇదిగో నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, జ్ఞానం లేకపోవచ్చు, మరి ఏది లేకపోవచ్చు, కానీ నీ దగ్గర ఒకటి ఉంది. ఏంటి అంటే ఒక చిన్న విశ్వాసము. ఇదిగో నేనున్నానని ఒక విశ్వాసం
విశ్వాసం. ఇదిగో నేను అంటే యేసు ప్రభు నీతో ఉన్నాడు, నీ ఎదుట ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడని ఒక విశ్వాసం నీలో ఉన్నట్లయితే ఆ విశ్వాసాన్ని నువ్వు నమ్మినట్లయితే, అంటే ఆ విశ్వాసం ద్వారా నువ్వు జీవించినట్లయితే నిన్నే ఆయన నీ ద్వారానే దేవాది దేవుడు ఎంతో మందిని దీవిస్తాడండి. దానికోసం ముందు నిన్నేం చేస్తాడు తెలుసమ్మా, నిన్ను బట్టి దేవుడు మరి తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. హల్లెలూయా. మరి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పరిస్థితిలో ఉన్నావా? నువ్వు దేవునికి ఇదిగో ప్రభా నేను ఈ రీతిగా ఉన్నాను, నేనేమై ఉన్నానో అందును బట్టి కాదు, కానీ నేనెంత ఉన్నానో అని కాదు ప్రభా, నాకేమీ లేకపోయినా నువ్వు పర్వాలేదని హబక్కు చెప్పినట్టుగా ఇగో హబక్కు చెప్తున్నాడు కదండి, నాకేమన్నా లేకపోయినాను నేను దేవుని యందు ఆనందించదను, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నా కాళ్ళని లేడి కాళ్ళలాగా చేస్తాడని చెప్పినట్టుగా మరి ఇక్కడ మనము కూడా దేవాది దేవునికి ప్రతి విషయంలోనూ అన్ని విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మన జీవితాన్ని బట్టి హల్లెలూయా, మనమున్న పరిస్థితిని బట్టి మనమున్న కష్టాన్ని బట్టి, వేదనని బట్టి, దుఃఖాన్ని బట్టి, సంతోషాన్ని బట్టి, దీవెనలను బట్టి, మనకున్న జవాబులను బట్టి, ప్రశ్నలు బట్టి దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించాలండి. హల్లెలూయా. అలా నువ్వు చెల్లిస్తున్నప్పుడు, నిన్ను బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు నిజమే ఆ రొట్టె, నిజమే నీవనే ఈ రొట్టె నీ మరి కృతజ్ఞత అర్పణగా దేవుడు స్వీకరిస్తాడండి. అంత మాత్రమే కాదు, మరి అప్పుడు దేవుడు దీవిస్తాడు. ఎలా దీవిస్తాడు తెలుసా అండి, నీకున్న సమస్యలన్నింటినీ తొలగించేలాగా దీవిస్తాడు. ప్రతి విషయంలో నేను ఆశీర్వదిస్తాడు. నీకు సంబంధించిన ప్రతి విషయంలో నేను ఆశీర్వదిస్తాడండి. అవునండి, మనం దీవించబడకుండా ఇతరులకి దీవెనకరంగా ఉండడం అనేది సాధ్యము కాదని నేను నమ్ముతున్నానండి. అవును, మనం దీవించబడితేనే కదా ఇతరులకి దీవెనకరంగా ఉంటాం. చాలా మంది అనుకుంటారు నేను దీవించబడితే చాలు, నా కుటుంబం దీవించబడితే చాలు అని. అవును, చాలా మంది అలాగే అనుకుంటారు. మరి ఇతరులకి దీవెనకరంగా ఉండాలి అంటే ఎలా అండి? మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మనం దీవించబడాలి. ఎందుకు అంటే ఇతరులని మనం దీవించడానికి అండి. సో దేవాది దేవుడు నువ్వు ఎప్పుడైతే నిన్ను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నువ్వు ఏ రీతిగా ఉన్నావు ఆ రీతిని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవాది దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు. అంటే దీవిస్తాడండి. ఫస్ట్ నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ పరిస్థితిని, నీ జాబ్, నీ పరిచయని నిన్ను దీవించి ఆ తర్వాత మూడో సందర్భంలోకి తీసుకెళ్తాడు. అది ఏంటంటే నిన్ను విరుస్తాడండి. హల్లెలూయా. ఇక్కడ నేను అనుకుంటున్నాను, విరవడం అంటే అది కష్టకాలం అని నేను అనుకోవట్లేదు, బాధ వేదన అనుకోవట్లేదు, కానీ నిన్ను విరిచి పంచేలాగా దేవుడు నీకు తర్ఫీదునిస్తాడండి. ఆ తర్ఫీదు విషయంలో అంటే ఆ విరుచుట విషయంలో మరి నీకు ఎన్నో సిచ్యువేషన్స్ వస్తుండొచ్చు, ఒకటి ఉండొచ్చు. మరి నువ్వు ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి దేవుని సహాయంతోనూ దేవుడిచ్చిన కృపచొప్పును మరి కొన్ని డబ్బులు లేకపోతే కొన్ని కొంచెం ఏదో కొంత నువ్వు సంపాదించుండొచ్చు, కానీ నీ మనసు ఇవ్వడానికి ఉందా అనేది ముఖ్యమండి. నీ మనసు ఇచ్చే స్థితికి ఇతరులు అరే నేను ఎన్ని సంవత్సరానికి కష్టపడ్డానే, ఇది నా కోసమే కదా, నాకు అవసరత ఉంది కదా అని నీ దగ్గర నువ్వు పెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఇతరులకి దీవెనకరంగా నువ్వు మారలేవు. అంటే నేను ఏదో దాన ధర్మాలు ఒట్టిగానే చేసుకుంటూ వెళ్ళిపో, నీ గురించి నువ్వు ఆలోచించక నేను చెప్పట్లేదు, కానీ మరి ఇతరులకి దీవెనకరంగా ఎలా ఉండగలమని నువ్వు ఆశిస్తున్నావు కదా. ఇప్పుడు మరి అందును బట్టి నేను మీకు ఈ సలహాలు మరి సత్యాలని బోధిస్తున్నాను. ఏంటి అంటే నువ్వు ఆయన చేతిలో విరవడం అని అంటే ఆయన ఉద్దేశాలు, ఆయనలాగా మారడం, ఆయనలాగా నువ్వు ఆలోచించడం, ఆయనలాగా దీవెనకరంగా చేయడం. ఇక్కడ ఈ రొట్టె విరచబడింది కాబట్టి అంటే బ్లెస్ చేసి జస్ట్ పంచుకుంటూ పోతుంటే కూడా మరి ఒక అద్భుతంలాగా మరి ఎన్నో ముక్కలు వచ్చేసేవేమో, ఎన్నో బ్రెడ్ పీస్లే వచ్చేస్తుండొచ్చు, కానీ అక్కడ విరుస్తూ ఉంటే విరిగిన దానిలోకి వెళ్ళి ఇంకా వస్తుందండి. అంటే విరిగిన దానిలోకి వెళ్ళి ఆ గుంపులుగా కూర్చోబెట్టబడిన వరకు మరి అది మల్టిప్లై అవ్వడం అనేది జరిగింది. సో నువ్వు ఎప్పుడైతే విరచబడుతున్నావు అంటే నీ మనసు అనే దాన్ని అవును నేను ఇవ్వాలి అని నువ్వు ఆ సిచ్యువేషన్ అంటే నిన్ను చంపుకొని నీకు అని పెట్టుకునే దాన్ని మరి అది చంపేయడమే, అది విరుచుడా అని అనుకుంటే అది నువ్వు విరిచి ఇతరులకు ఇచ్చినప్పుడు అదే నిజమైన దీవెనకరంగా నువ్వు మార్చబడ్డమండి. హల్లెలూయా. అది ఏ సందర్భమైనను ఏ రకంగా అయినను ఒక డబ్బుల గురించి నేను మాట్లాడలేదండి. నీకున్న తలాంతుల విషయంలో కావచ్చు, నువ్వు ఏదైనా చక్కటి విషయాలు నేర్చుకున్నప్పుడు కావచ్చు, మరి వాటిని ఇతరులకు నువ్వు బోధించడానికి ప్రయత్నించండి. ఇదిగో నీ దగ్గరే పెట్టుకోవడం కాదు, నీ దగ్గరే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది నేను చిన్నతనంలో చూశాను ఎలా ఉంటారు అంటే మరి మనం అందరము చదువుకున్న స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళమైతే మనకి ఈ విషయం తెలుసు. ఎలా అంటే మరి అరే ప్రతి దినం అందరు కలిసి క్లాస్మేట్స్ అందరు కలిసి ఆడుకుంటూ ఉంటారు దినమంతా, ఎప్పుడు చూసినా చదివినట్టు కనిపించరు, కానీ వారికి ఫస్ట్ మార్క్స్ వస్తాయి ఒక వ్యక్తికి అందులోకి వెళ్ళి. అదేంట్రా మనం అందరం కలిసే చదివాం కదా, మనందరం కలిసే చదువుకున్నాం కదా, మరి అసలు ఆడుకున్నాం కూడా, మరి ఎందుకు నీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నీకంటే ఎక్కువ నేను చదవాలంటే ఒక వ్యక్తి ఉంటాడు ఏంటంటే రహస్యంగా అందరు నిద్రపోయిన తర్వాత లేచి చదివే వ్యక్తి ఉంటారనమాట. అంటే వాళ్ళు ఎలా ఉంటారు అంటే నేను చదవలేదు, నేను మీ అంతనే చదివాను అంటాడు, కానీ నిజంగా చెప్పాలంటే రహస్యం కూడా చదివిన వాళ్ళు ఉంటారండి. అంటే అలాంటి వాళ్ళు నేను చూశాను కాబట్టి నేను చెప్తాను. అలా కొన్ని సందర్భాలలో కొన్ని సిచ్యువేషన్స్లో మన
కూడా ఎలా ఉంటుంది అంటే మన రహస్య జీవితాలని అంటే మనం ఏ రీతిగా ఉన్నాము అనేది, అంటే మనము అంటే కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని విషయాలను బట్టి మనం ఎలా అయిపోతాము అంటే మన దగ్గరే దాచిపెట్టాలనుకుంటాం. అది చదువు పరంగా కావచ్చు, కాంపిటీషన్ పరంగా కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ దాని విషయంలో కాంపిటీషన్ అవసరమేమో అండి, నిజమే అవసరమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ రావాలి కాబట్టి ఆ స్టేట్ ర్యాంక్ రావాలేమో, లేకపోతే ఆ జాబ్ రావాలి కాబట్టి మనం చేస్తూ ఉండొచ్చు, చదువుతుండొచ్చు, రహస్యంగా చెప్పొచ్చు. పక్కన నీ బెస్ట్ ఫ్రెండ్కి అరే నేను రాత్రంతా నిద్రపోయానని చెప్పేసి అబద్ధం కూడా చెప్పొచ్చు. నైట్ అంతా నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ కదండి, ఆల్ నైట్ చదువు అంతా చదివేసి నైట్ అవుట్ చేసి చదివి నేను చదవలేదు నిద్రపోయాను కూడా నువ్వు అబద్ధం చెప్పుకోవచ్చు. కానీ దేవుళ్ళు అదంతా అవసరం లేదు కదండి. దేవుని విషయంలో ఇదిగో నేను ఇక్కడే చెప్తున్నాను, పంచుకోవాలండి. అవును, ఈరోజు 2-3 గంటలు నేను ప్రేయర్లో గడిపాను, ఇదిగో 2-3 గంటలు ఈ వాక్యాన్ని ధ్యానించాను, ఇదిగో రాత్రి దేవాది దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడు అని చెప్పేసి నువ్వు పొందుకున్న ఆ సత్య సువార్తని, ఆ బలమనే మాటని నువ్వు ఏ రీతిగా బలపరచబడ్డావో ఈ రీతిగా నువ్వు పంచుకున్నప్పుడు, ఈ రీతిగా అంటే ఇప్పుడు నేను కూడా దేవుని నామంలో నేను ధ్యానించినప్పుడు, ఈ వాక్యం నా దగ్గరికి వచ్చినప్పుడు దేవాది దేవుడు నాకు నేర్పించిన దీన్ని బట్టి నేను దీన్ని అనుసరించడానికి ఇష్టపడుతూ మీకు కూడా బోధించడానికి ఇష్టపడిన రీతిగా నీ పక్కనున్న వారికి నువ్వు కనీసం బోధించినప్పుడు అది నీ జీవితంలో నువ్వు విరచట అనండి. అదే నిజంగా నీ జీవితంలో నీ తల్లకి పంచిపెట్టడం. ఇక్కడ దేవుని విషయంలో కాంపిటీషన్ అనేది ఉండదండి. అదిగో ఈ సత్యాలు నేను దేవుడు నాకు బోధించిన ఈ సత్యం, దేవుడు నాకు ఇచ్చిన ఈ దర్శనాన్ని నేను ఇతరులకు పంచుకుంటే ఏమైపోతుందో, వాళ్ళే దాన్ని పాటిస్తారేమో, అప్పుడు వాళ్ళే దీవెనకరంగా అయిపోతారేమో, నా ఆశీర్వాదం అయిపోతుంది. దేవుడు నాకు కదా చెప్పాడని నీకు నువ్వు పెట్టుకుంటున్నావా, లేకపోతే నీకు ఇచ్చిన వాటిని, నీకు ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు పంచుకుంటున్నావా? ముఖ్యంగా దేవుళ్ళలో దేర్ ఈజ్ నో కాంపిటీషన్ అండి. దేవుని పరిచర్యలో కాంపిటీషన్ వద్దండి, దేవునిలో మనకి అసలు కాంపిటీషన్ వద్దు. ఎవరి పరిణామాన్ని బట్టి, ఎవరి స్థితిగతులను బట్టి, ఎవరి పిలుపుని బట్టి దేవాది దేవుడు ఒక్కొక్కరిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వాడుకుంటాడండి. అది నిజమైన పిలుపుకు తగ్గట్టుగా మనం జీవిస్తే మనం ఆయన చేతిలో రొట్టెలుగా ఉండి దీవించబడతాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈరోజు ఏమేమి నేర్చుకున్నామంటే ఫిలిప్పు గారి ప్రశ్న గురించి మనం నేర్చుకున్నాం. ఆ ప్రశ్నకి జవాబు ఆయన ఏ రీతిగా ఇచ్చాడు అంటే ఇంపాసిబుల్ అయ్యా, ఇది మన వల్ల కాదు, ఈరోజు జరిగే పని కాదు, ఇంకో కొన్ని రోజులు పడుతుంది అంటే దానికోసం కొన్ని సమయాలు పడుతుంది, ఈ రాత్రికైతే మనం ఆ భోజనం సిద్ధపరచలేమని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు. ఆండ్రూ అయితే తన విశ్వాసాన్ని చూపించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ అబ్బాయి అయితే కంప్లీట్గా సమర్పించేశాడు. అక్కడ దేవాది దేవుని నామంలో గొప్ప దీవెనకరమైన బిడ్డగా మార్చబడ్డాడు. కేవలం అక్కడ వచ్చిన జనాంగానికి మాత్రమే కాదు, ఆ 12 మంది శిష్యులకు కూడా దీవెనకరంగా మార్చబడ్డాడండి. మనల్ని మనం పరీక్షించుకుంటే ఈరోజు నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు? ఒక ఫిలిప్పు పొజిషన్లో ఉన్నావా? ఒక ఆండ్రూ పొజిషన్లో ఉన్నావా? అంటే ఆ చిన్న బాలుడి పొజిషన్లో ఉన్నావా? ఈరోజు నువ్వు పరీక్షించుకుంటావా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు అంటే నీ ఆత్మీయ స్థితి, నీ జీవిత విధానం అనేది నువ్వు దేవుళ్ళో ఏ పొజిషన్లో ఉన్నావో నువ్వు ఆ పొజిషన్లకి రామని దేవాది దేవుడు కోరుకుంటాడు. నువ్వు ఏ పొజిషన్లకి రావాలి తెలుసా? ఈ చిన్న పిల్లోడి వలె రావాలి. దేవుడు చెప్తున్నాడు కదండి, చిన్న పిల్లల లాంటి విశ్వాసం, చిన్న పిల్లల పోలికలు కలిగిన విశ్వాసం మీకున్న ఎడల అలా చిన్న పిల్లలలాగా నా దగ్గరికి వస్తే అదే నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి, అదే యథార్థమైన జీవితం అని దేవాది దేవుడు ఎన్నోసార్లు వాక్యానుసారంగా మాట్లాడాడు, ఎన్నో సందర్భాల్లో మనకి బోధించాడు. అదే నిజమైన సరెండరెన్స్ అండి, అదే నిజమైన దేవుని చేతిలో విరవబడుట అనేది మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నప్పుడు మరొకసారి నేను ఆలోచన చేశాను, అక్కడ ఫిలిప్పుని ఎందుకు పెట్టుకున్నాడు, ఆండ్రూని ఎందుకు పెట్టుకున్నాడు అని చెప్పేసి నేను ఆలోచన చేశాను. 12 మంది శిష్యులు ఉన్నారు కదండి. నేను ఆ సువార్తలన్నీ ధ్యానించినప్పుడు అంటే మీకు కూడా ఈ విషయాలు తెలిస్తే అందుని బట్టి వందనాలండి. ఏంటి అంటే ప్రతి ఒక్క శిష్యుని ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. అవును, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క శిష్యుని, కొన్ని సందర్భాల్లో తోమా గారిని, కొన్ని సందర్భంలో పేతురు గారిని, కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు అంటే ఒక్కొక్కరిని ఎవరిని కూడా విడిచిపెట్టారు. కొన్ని సందర్భంలో యాకోబు గారిని, అలా ఒక్కొక్కరిని ఒక్కొక్క సందర్భంలో దేవాది దేవుడు వారిని బలపరుస్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే నువ్వు దేవుని చేత పిలువబడినావా? ఇదిగో నీ పరిచర్య చిన్నగుందా పెద్దగుందా అది నువ్వు ఆలోచించుకో. దేవుడు నిన్ను పిలిచాడా? ఆ 12 మందిని ఒకే రీతిగా దేవుడు పిలిచాడు. కానీ ఆ సందర్భాలన్నీ చూసినప్పుడు యేసుప్రభు వారు 3.5 సంవత్సరాలు జీవించి వారికి తర్ఫీదు ఇచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సందర్భంలో ప్రాముఖ్యమైన వ్యక్తిగా చేసి వారికి నేర్పించాడని అంటే వారి పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను బట్టి వారికి ఏ సందర్భం అవసరమో, ఏ సిచ్యువేషన్ అవసరమో ఆ సందర్భంలోనే వారితో మాట్లాడుతూ, వారితో ముచ్చటిస్తూ ఇక్కడ చూడండి 12 మంది ఉన్నారు. ఫిలిప్పునే ఎందుకు పరిశీలించాలి, ఫిలిప్పునే ఎందుకు అక్కడ టెస్ట్ చేయాలి అనేది ఆలోచన చేస్తే నేను అనుకున్నాను, ఇక్కడ చూస్తే ఫిలిప్ ఆ తర్వాత ఏమయ్యాడు తెలుసా అండి? అసలు ఒక పూట భోజనమే సిద్ధపరచలేకుండా అది కష్టం అని చెప్పేసి అల్ప విశ్వాసంతో ఉన్న ఈ వ్యక్తి ఈ అద్భుతము చూసిన తర్వాత ఎంత గొప్ప కార్యం చేశాడంటే రథముల కంటే ఫాస్ట్గా వెళ్ళగలనని దేవాది దేవుడు పో అనగానే వెళ్ళి నిలబడి
పరిగెత్తగలిగేంత విశ్వాసంలోకి వెళ్ళిపోయారండి. అదండి దేవాది దేవుడు. అలాగనే మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మరి యేసు ప్రభు వారు మనకిచ్చిన దర్శనాన్ని బట్టి మనం ఒక్కొక్కసారి ఆగిపోతూ ఉంటాము, స్లో అయిపోతూ ఉంటాము. ఒక్కొక్కసారి మనకి ఏం అర్థం కాదు. అదేంటి వారు నేను ఒకటేసారి పిలువబడ్డాం కదా, వారి పరిచర్య ఎదుగుతుంది, నా పరిచర్య ఎదగట్లేదు, ఇదిగో వారు విశ్వాసంలో ఎదుగుతున్నారు, ఇదిగో వారు నేను ఒకటే రోజు బాప్టిజం తీసుకున్నా, మేమిద్దరం ఒకటే రోజు రక్షణలోకి వచ్చాం కదా, మరి తనైతే ఎదుగుతున్నాడు, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. మరి అంటే అది ఏ రకమైన దీవెన అండి, అంటే ఏ రకమైన ఆశీర్వాదమే కావచ్చు, ఆత్మీయ అనుభవమే కావచ్చు, ఫిజికల్గా మరి ఆస్తిపరంగా అంతస్తుపరంగా అన్ని విషయాలలో కావచ్చు, చివరికి మరి మనం అనుకునే అభివృద్ధి విషయంలో కూడా కావచ్చు, మార్పులు రాకపోవచ్చు, మరి ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. కానీ ఇక్కడ దేవాది దేవుడు ఫిలిప్ ద్వారా ఆండ్రూ విషయంలో, మరి ఇక్కడ చిన్నపిల్లోడి విషయంలో నేర్పిస్తున్నది ఏంటి అంటే, మరి ఇక్కడ ఫిలిప్ని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. ఎందుకు అంటే ఆ సందర్భంలో ఆయనకి బోధిస్తున్నాడు, మిగతా సందర్భంలో ఇంకొకరికి బోధిస్తున్నాడు, ఎవరికి తగ్గట్టుగా వారికి బోధిస్తూనే ఉంటాడు. అంటే ఆ 12 మందిలో ఎవరిని విడిచిపెట్టలేదు, అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు విడిచిపెట్టలేడండి. అదే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అన్న అంశాలు. అంటే ఒక్కొక్క వచనంలో ఎన్నో నేర్చుకోవచ్చు. ఇక్కడ చూస్తే మరి ఆ తర్వాత అంత గొప్ప అద్భుతమైన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, ఈయనే ప్రవక్త అంటున్నారు, ఈయనే దేవుడు అనలేకపోతున్నారండి. అక్కడ వచనంలో చూసినప్పుడు మరి 16వ వచనంలో చూసినప్పుడే అక్కడ 14-15 వచనాలు చూసినప్పుడు ఏముంటుంది, మనం ఎదురు చూస్తున్న ప్రవక్త ఈయననేమో, ఈయనని ఇక్కడే ఉండాలి, ఈయన రాజుగా చేయాలి అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఆ తర్వాత చూసినప్పుడు మళ్ళీ ఇంకొకసారి అక్కడ కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు మళ్ళీ వీళ్ళు వెళ్తున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా, ఇదిగో వీరు వస్తున్నారంటే మరి మళ్ళీ ఒక్కసారి భోజనం కోసం సిద్ధపరచట్లేదు యేసు ప్రభు వారు. మరి ఎవరిని అక్కడ శిష్యుని ప్రశ్నించలేదు, మళ్ళీ ఫుడ్ తెంపోండి, మరి తీసుకొస్తారా, మళ్ళీ చిన్న పిల్లడు ఉన్నాడని ఎతకమని చెప్పట్లేదు. కానీ చూడండి, మీరు అద్భుతాల కోసం రావట్లేదు, కానీ నేను ఇచ్చిన ఆహారం కోసము, కేవలం భోజనం కోసమే వస్తున్నారంటున్నారు. అంటే చూడండి, ఇక్కడ అద్భుతము అనేది వేరు, ఇక్కడ మరి దీవెన అనేది వేరు. హల్లెలూయా. దేవుని నుండి వచ్చినది అద్భుతం అనేది అది ఆశ్చర్యకరంగా, ఆలోచనకరంగా ఉంటుందండి. మరి కానీ కేవలం దీవెనల కోసమే వచ్చిన వారిని దేవుడు ఎప్పుడు కూడా మరి ఆశీర్వదించలేడు. కాబట్టి కేవలం ఆయన కోసం, ఆయన ఆశ్చర్యకుడు, ఆయనకు సమస్తము సాధ్యమనే విశ్వాసంతో మనం ఎదిగినప్పుడు, ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఎంత గొప్ప కార్యాన్నైనా, అవును ఇది మనుషులకు అసాధ్యమే కావచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం అనే నామంలో గొప్ప దీవెనలు మనము పొందుకుంటామండి. ఆ రీతిగానే ఈరోజు దేవుని చేతులుగా రొట్టెలు అవుదాము, ఆయన చేతిలో మనం రొట్టెలుగా ఉందాం. దేవా నిజమే, నన్ను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నా జీవితాన్ని బట్టి, నా పరిస్థితులను బట్టి, ఇదిగో నా లోపాలని బట్టి కూడా, నా బలహీనతలను బట్టి కూడా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు సమర్పించుకున్నప్పుడు, కృతజ్ఞత అర్పణగా నువ్వు సమర్పించుకున్నప్పుడు దేవాది దేవుడు నిన్ను మొట్టమొదటిగా సంపూర్ణంగా దీవిస్తాడండి. ఆ తర్వాత నిన్ను విరిచి ఇతరులకి దీవెనకరంగా ఉండేలాగా మారుస్తాడని. ఆ రీతిగా మనం ఈరోజు మరి ఉండులాగా ఈ రోజు నుండి మన జీవితాలు ఇతరులకి దీవెనకరమైన జీవితాలుగా మార్చబడేలాగా ఆయన చేతులుగా ఉన్న రొట్టెగా మనం విరచబడిన వారిగా మారిపోదామండి. అది ఒక్కరోజు విరవడం కాదు, కానీ ప్రతిదినం ఇతరులకి దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం నాయనా. నిజమేనైనా నీ చేతిలో రొట్టెలుగా మేము ఉంటుండగా మమ్మల్ని విరవండి యేసయ్యా, మమ్మల్ని ఆశీర్వదించండి అయ్యా, మమ్మల్ని ప్రభా ఇతరులకి దీవెనకరమైన పాత్రలుగా ప్రభా వాడుకోమని వేడుకుంటూ, ఈరోజు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో ప్రతి బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ఈ ప్రార్థన అంతా వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.